వెల్కమ్ బ్యాక్. మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కి గ్లోబల్ గుర్తింపు వచ్చింది. వివిధ దేశాల కంటెస్టెంట్ల పోస్టులకు లక్షల్లో వ్యూస్, హ్యాష్ ట్యాగ్లతో వేలాది సంఖ్యలో పోస్టులు. ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో ఇదే హైలైట్ అంటున్నారు నిపుణులు. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే మిస్ వరల్డ్ అనేది ఒక ప్రముఖ అంతర్జాతీయ వేదిక. ఈ వేడుక ఎక్కడ జరిగినా దీనికి గ్లోబల్ వేదికగా ప్రచారం, స్పందన ఉండటం సర్వసాధారణం. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఈసారి స్పందన మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా వస్తోంది. దీనికి తోడు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అంతా ఒక్కో రోజు ఒక్కో ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ తరుణంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించిన నగరంలోని, రాష్ట్రంలోని ప్రాంతాలన్నీ అంతర్జాతీయ ఆన్లైన్ వేదికగా మరింత గుర్తింపు పొందుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ పోటీలు కీలక పాత్ర పోషించాయి. ఈ వేడుక కేవలం అందాల పండుగగా మాత్రమే కాకుండా సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అంశాల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ నెలలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాకముందే మాజీ మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మొదట ఆన్లైన్, సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయింది. ఇది తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్య ఘట్టం అంటూ ఆమె ఇన్స్టాలో చేసిన పోస్ట్ కు విశేష స్పందన లభించింది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చార్మినార్, లాడ్ బజార్, ఎక్స్పీరియం పార్క్, రామప్ప ఆలయం వంటి ప్రదేశాల్లో కంటెస్టెంట్స్ తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా 100 ఏళ్ల హైదరాబాద్ చరిత్రకు నిదర్శనంగా నిలిచిన చార్మినార్ వద్ద 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారల సందడికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 1000 స్తంభాల దేవాలయం, రామప్ప ఆలయాల సందర్శనతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు భారత ఆధ్యాత్మికతపై ప్రత్యేక అనుభూతి కలిగింది. శిల్పకళ, గోపురాలపై లోతైన అర్థాల్ని వారు గౌరవంతో స్వీకరించారు. రామప్ప ఆలయం వద్ద వారు యోగా, ధ్యానం చేసిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం సాంస్కృతికంగా ఎంత విస్తృతమైందో ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ నెటిజన్ల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ మీదే ఉందంటే అతిశయోక్తి కాదేమో. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అంతా ఈ కంటెస్టెంట్స్ లోకల్ ట్రెడిషనల్ దుస్తుల్లో ఫోటోలు, వీడియోలతో కళకళలాడుతోంది. స్థానికులు తమ సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై చూసి గర్వపడుతున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖకు ఒక బలమైన ప్రచార మాధ్యమంగా మారింది. ఇప్పటికే విదేశాల నుంచి తెలంగాణ టూరిజం వెబ్సైట్ ట్రాఫిక్ గణనీయంగా పెరిగిందని సమాచారం. యాదాద్రి దేవాలయం ఆధునీకరణ, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వంటి అంశాలు ప్రపంచం ముందు నిలబెట్టే ఈ సందర్భం రాష్ట్ర అభివృద్ధికి బంగారు అవకాశంగా మారుతోంది. మిస్ వరల్డ్ పోటీలు కేవలం అందానికి మాత్రమే కాదు, సంస్కృతి, చైతన్యం, స్త్రీశక్తిని ప్రదర్శించడానికి మార్గంగా మారింది. ఈసారి హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ భారత్ ను, ముఖ్యంగా తెలంగాణను గ్లోబల్ మ్యాప్ పై మరింత ప్రకాశింపచేసింది. ఇది దేశానికి గర్వకారణమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు మార్గదర్శకంగా నిలుస్తుంది. తెలంగాణ సంస్కృతిపై మక్కువతో మిస్ వరల్డ్ యుఎస్ఏ, మిస్ వరల్డ్ దక్షిణాఫ్రికా, మిస్ వరల్డ్ శ్రీలంక వంటి కంటెస్టెంట్స్ తెలంగాణ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలపై తమ మక్కువను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ఇండియాలోని వైవిధ్యాన్ని అనుభవించడం గొప్ప అనుభూతి అంటున్నారు.